బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసేందుకు రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కస్టడీ సమయంలో రోజు గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు వెలుసుబాటు కల్పించింది. ప్రస్తుతం సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో కవిత విచారణ ఎదుర్కొంటున్నారు. సాయంత్రం న్యాయవాది కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితను కోర్టు అనుమతించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రేపు కేటీఆర్ కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కేటీఆర్ తో పాటు ఇంకెవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఢిల్లీ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కవితను కలిసేందుకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కుటుంబ సభ్యులు కలిసేందుకు రోజుని కోర్టు అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా రేపు కేటీఆర్ అలాగే కవిత భర్త అనిల్, కవిత పిఏ శరత్ చంద్ర, వీరు ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు రేపు కలవబోతున్నారు. ఫర్దర్ గా ఏదైతే ఈ రోజు రేపు విచారణ ముగిసిన తర్వాత 5 గంటల వరకు విచారణ ఉంటుంది కాబట్టి 6 గంటల తర్వాత 6 నుంచి 7 గంటల మధ్యలో కలుస్తారు. అయితే ఈ 2 రోజుల విచారణ ఏ విధంగా జరిగింది, ఎటువంటి ప్రశ్నలు సిబిఐ కవితను అడిగింది, ఏ విధంగా విచారణ కొనసాగించారు అనే దానిపై కూడా ప్రధానంగా కవితతో కవిత భర్త అనిల్ అలాగే కేటీఆర్, కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు, వీరు ముగ్గురు కూడా కలిసి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే సిబిఐ కస్టడీకి పంపిస్తున్న సందర్భంలో కోర్టు ఏవైతే ఆర్డర్ అన్ని సదుపాయాలు కల్పించాలి, ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో ఇంటి భోజనం కల్పించాలి. మరోవైపు కవిత ఏదైతే బుక్స్ కోరిందో 5 బుక్స్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కవితకు సిబిఐ అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో కవితకు ఆ బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారా లేదా, మరోవైపు ఇటు తనకు బెడ్షీట్స్ కానీ ఇతర సామాగ్రి ఏవైతే ఉందో ఆ సామాగ్రి కూడా కల్పించమని, వసతులు కల్పించమని కోరిన నేపథ్యం, అంటే చెప్పమాల, దుస్తులు, పరుపు, బెడ్షీట్లు, టవల్స్, పిల్లలు కూడా కోర్టు అనుమతించిన నేపథ్యం అవన్నీ కూడా ఇస్తున్నారా లేదా అనేది కూడా డీటెయిల్ గా మాట్లాడిన తర్వాత ఒకవేళ ఇవ్వకపోతే ఫర్దర్ గా కోర్టుకు వెళ్ళి అవన్నీ ఆదేశాలు ఇవ్వాలి ఇచ్చేలాగంటూ కూడా అక్కడ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా ఈడీ కస్టడీలో ఉన్న సందర్భంలో, ఈడీ కస్టడీకి పంపించే సందర్భంలో ఈడీ కస్టడీ నుంచి తిహార్ జైలు పంపించిన సందర్భంలో కొన్ని వసతుల కల్పనలో తిహార్ జైలు అధికారులు వసతులు కల్పించలేదు. ఈ నేపథ్యంలోనే ఇటు కవిత ఏ విధంగా ఉంది, ఏ విధంగా విచారణ కొనసాగుతుంది, ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రధానంగా కేసీఆర్ రేపు కలిసిన సందర్భంలో కవితతో మాట్లాడే అవకాశం ప్రధానంగా కనిపిస్తోంది.